నాగబాబు కాలనీలో ఇలా ఉంటుంది, బోధగొట్టే ఉంటుంది. ఆ కాలనీ ఇంటింటికి ట్యాప్ ఆర్డబ్ల్యూఎస్ ఇదంతా ఓకే, ఇదంతా ఓకే. కానీ ఈ సంవత్సరం చంద్రబాబు గారు 10 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడగండి, మీరు అక్కడికి వెళ్ళండి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, తర్వాత మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా? వస్తుంది. మీ కుటుంబ సభ్యు వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏమి సమస్యలు చెప్పారు? సమస్యల్లో తల్లికి వందనం వస్తుంది, పెన్షన్ వస్తుంది. మీకు పొలం ఉందా? ఓకే, గ్యాస్ వస్తుందా? మూడు రేషన్ కార్డు ఉంది. మత్స్యకారు కాదు, చేనేత కాదు కదా మీరు, టిడ్కోయిలు కాదు. ఫీజు రియంబర్స్మెంట్ మీ ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళకి ఫీజు వస్తుందా? సో మీ ఇంట్లో సమస్యలు ఏమి లేవు. ఇప్పుడు ఏం చెప్పండి, సమస్య కానీ పింఛన్ సమస్య కానీ ఏమైనా ఉన్నాయా? సరే, మీకు ఒక్క స్కీమ్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. నెల 1500 వేసి సంవత్సరానికి 18 కూడా స్టార్ట్ అయిపోతుంది. ముగ్గురు పిల్లలు ఉన్నా డబ్బులు స్టార్ట్ అయిపోయింది. బస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంటింటికి ట్యాప్ ఒకటి ఉంది, అది కూడా ఇస్తాము. ఇవన్నీ తర్వాత రోడ్లు వేస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా చెప్పండి. ఇప్పుడు మీకు సర్వేకి వచ్చాము. ఈ సర్వేలో మీకు ఏం కావాలో అడుగుతారు, పార్టీ బూత్ కమిటీ వచ్చి అడుగుతారు. అప్పుడు చెప్పండి, అందులో ల్యాబ్లో చేస్తారు. చేస్తే అవన్నీ ముఖ్యమంత్రి వెళ్తాయి. వెళ్ళి ఈ ఊరికి ఏం కావాలన్నీ కూడా మళ్ళీ శాంక్షన్ చేస్తారు. ఓకేమ్మా? నాయబాబు ఆన్లైన్ చెప్పు, నా ఫోటో పడరా. ఇది ఓపెన్ అవ్వలేదండి, ఈ పేరు రాలేదా? ఓకేమ్మా? నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలోనూ సుపరిపాలనలో ఇంటింటికి మా తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్నాం. ఉదయం ఎనకొత్తపల్లి గ్రామం ఉపకొత్త మండలం తిరిగాం, ఇప్పుడు రూరల్ మండలం రెడ్డిపల్లిలో తిరుగుతున్నాం. మీరే చూశారు ప్రత్యక్షంగా. 4-5 ఇళ్ళకి వెళ్ళాం. శాసనసభ్యుడిగా నేను రోజు ఇక్కడ ఇప్పటికీ ఎవరింటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, పరిపాలన ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన అంటే, పరిపాలన చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడే ఇంటిగా అడిగాం, మీ ఇంట్లో సమస్యలు ఏమున్నాయనేసి. ఒక్క ఇల్లు చాలని నీకు ఏమొద్దు అంటున్నారు. అంటే చంద్రబాబు గారి పరిపాలన పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే ముఖ్యమంత్రి, ప్రజలకి ఆర్థిక స్థితిని పెంచే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ బాధ్యతగా ఉండి దిగువ కింద స్థాయికి వచ్చి ప్రతి చిన్న కార్యకర్తను కూడా కలిసి మాట్లాడి తెలుసుకొని పరిపాలన చేసే గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఇవాళ ప్రజలు గుర్తించారు. గుర్తించి ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారి పాలన అద్భుతం, చాలా బాగుందని మహిళలు చప్పట్లు కొట్టి మరీ చెప్తున్నారు. అందుకే ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాలనలో చంద్రబాబు గారు పడ్డ కష్టానికి, ఒక ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఏమీ లేనటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని ఉన్న రాష్ట్రంగా ఇవాళ రూపాయి కూడబెట్టి సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అయినటువంటి పెన్షన్లు కానీ లేకపోతే మరోటి కానీ వీళ్ళ అన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి. అందుకే వాళ్ళ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి పట్ల, ఆయన పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ప్రజలందరికీ
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలని, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, చంద్రబాబు గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన విధానము గాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ గాని పెరుగుతుందని ఆశతో ఈవేళ అందరం కూడా ఇంటింటికి వెళ్ళి పనిచేస్తున్నాం. కాబట్టి అందరినీ కోరుతున్నాం, చంద్రబాబు గారు మళ్ళీ 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 ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతూ ఉండాలా, పరిపాలన చేస్తూ ఉండాలా, ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.